తిరుపతి విష్ణు నివాసం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు, మరికొందరు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. మృతుల్లో ఒకరు సేలం జిల్లా మేచూరు గ్రామానికి చెందిన మహిళ మల్లిక్గా గుర్తించారు అధికారులు. రేపు ఉదయం 5 గంటలకు వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. అందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే తిరుమలలో ఒకే కేంద్రంలో 4 కౌంటర్లు పెట్టారు. దర్శనం టోకెన్ల కోసం భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. తిరుపతి బైరాగి పట్టెట్లోని రామానాయుడు స్కూల్లో ఏర్పాటు చేసిన టికెట్ల జారీ కేంద్రంలో కూడా తొక్కిసలాట జరిగింది. అక్కడ కూడా పలువురికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు తిరుపతి నుంచి. మోహన్ ప్రసాద్, ఈ తొక్కిసలాటకు సంబంధించి పూర్తి వివరాలేంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నళిని, శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ చేసేటటువంటి క్రమంలో ఒక విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. స్వామివారి దర్శనానికి సంబంధించి 3 రోజులకు సంబంధించినటువంటి దర్శన టోకన్లను రేపు ఉదయం 5 గంటల నుంచి కూడా జారీ చేస్తున్నట్లు టీటీడీ ముందస్తుగానే ప్రకటించింది. దాదాపు 1,20,000 టోకన్లను తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి 8 ప్రాంతాలలో ఉన్నటువంటి 90 కౌంటర్ల ద్వారా కూడా జారీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ స్వామివారి దర్శన టోకన్లు పొందడానికి ఇవాళ మధ్యాహ్నం నుంచే భక్తులు ఆ ప్రాంతానికి చేరుకుంటూ ఉండడంతో భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని కొద్దిసేపటి క్రితం క్యూ లైన్లలోకి భక్తులను అనుమతించేటటువంటి క్రమంలో జరిగినటువంటి తోపులాట్లో విష్ణు నివాసం వద్ద ఒక మహిళ మృతి చెందగా బైరాగపట్టెడికి సంబంధించి మరో 3 మృతి చెందారు. ఇక్కడ తోపులాట్లు కూడా తీవ్ర స్థాయిలో జరగడంతో ఇక్కడ మృతుల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఇక్కడ గాయపడినటువంటి భక్తులందరినీ కూడా ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి రుయా హాస్పిటల్కి తరలించారు. వారికి ప్రాథమిక చికిత్స అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ తొక్కిసలాట్లు జరిగినటువంటి నేపథ్యంలో టీటీడీ యంత్రాంగంతో పాటు అటు పోలీసు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అదనపు బలగాలను ఈ కౌంటర్ల వద్దకు తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు భక్తులు సంయమనం పాటించాలన్నటువంటి సూచనను టీటీడీ చేస్తుంది. 10 రోజులకు సంబంధించి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా దాదాపు 4,32,000 టోకన్లు జారీ చేస్తున్నాం. వచ్చిన ప్రతి భక్తుడికి కూడా దర్శన భాగ్యం కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. 10 రోజులలో స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులకు ఒకే రకమైనటువంటి సిద్ధి ఫలాలు కూడా లభిస్తాయి అన్నటువంటి సూచన అయితే టీటీడీ ముందస్తుగా కూడా చేస్తున్నప్పటికీ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజునే స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి ఆతృతతో భక్తులు ఈ క్యూ లైన్ల వద్దకు చేరుకుంటూ ఉండడంతో పెద్ద సంఖ్యలో తరలి రావడంతో రేపు ఉదయం 5 గంటలకు జారీ చేయవలసినటువంటి టోకన్ల ప్రక్రియను ముందస్తుగా ప్రారంభించేటటువంటి ప్రయత్నం టీటీడీ చేస్తున్నటువంటి సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. అయితే మోహన్ ప్రసాద్, టోకెన్స్ కోసం భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఏడు చాలా కొన్ని రోజులు మాత్రమే ఈ వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది కాబట్టి భారీ ఎత్తున ఖచ్చితంగా భక్తులు వస్తారు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ఎక్కడైనా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు అధికారులు. ఈ ఘటన చోటు చేసుకోవడానికి కారణం ఏంటి అసలు? నళిని, ఇది సమన్వయ లోపం అని అయితే చెప్పవచ్చు. స్వామివారి దర్శనానికి సంబంధించి భక్తుల తాకిడి ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి గత 15 సంవత్సరాలుగా టీటీడీకి ఇది ఒక పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా మారిపోయింది. స్వామివారి దర్శనాన్ని కోరుకునేటటువంటి భక్తులు ఎక్కువగా ఉండడంతో స్వామివారి ఆలయంలో భక్తులను అనుమతించేటటువంటి సంఖ్య పరిమితంగా ఉండడంతో స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. దీంతో వైకుంఠ ద్వార దర్శనానికి ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకొని 2020 నుంచి కూడా 2 రోజుల పాటు ఉన్నటువంటి వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజుల పాటు కూడా భక్తులను అనుమతించేలా కూడా టీటీడీ మార్పులు చేసింది. దీంతో 10 రోజులకు సంబంధించి దాదాపు 7 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేటటువంటి వెసులుబాటు కూడా లభించింది. ఇలాంటి పరిస్థితుల్లో స్వామివారి దర్శనానికి సంబంధించినటువంటి టోకన్ల జారీ ప్రక్రియ ఇప్పుడు క్లిష్టతరంగా మారింది. స్వామివారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులకు ఏ సమయం నుంచి టోకన్లు జారీని ప్రారంభించాలన్నటువంటి అంశం కూడా టీటీడీ ముందస్తుగానే ప్రకటించినప్పటికీ కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అక్కడ క్యూ లైన్ల మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా అనేక కసరత్తులు నిర్వహించారు, ముందస్తు ఏర్పాట్లు చేశారు, పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా నియమించారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి 3,000 మంది పోలీసులు, 1,600 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా విధులు పర్యవేక్షణ చేస్తున్నట్లుగా కూడా టీటీడీ అధికారులు ప్రకటించారు. తిరుపతిలోనే దాదాపు 1,200 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. ఈ క్యూ లైన్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎలాంటి తోపులాట్లు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా సాయంత్రం వరకు కూడా పూర్తిగా అదుపులో ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి టోకన్ల జారీ ప్రక్రియ ప్రారంభమవుతున్నటువంటి సమయంలో భక్తులు
పెద్ద ఎత్తున క్యూ లైన్ల వద్దకు తోసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో ఈ దుర్ఘటన జరగడం ఇది ఒక సమన్వయ లోపం కారణంగానే జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే చనిపోయిన వారికి సంబంధించి ఎవరైనా నాయకులు స్పందించడం జరిగిందా ఇప్పటి వరకు? నన్ను ఇప్పటి వరకు కూడా ఒక మృతదేహానికి సంబంధించి మాత్రమే గుర్తింపు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎవరు గాయపడ్డారు, ఎవరు ఆసుపత్రికి తరలించారు అన్నటువంటి పరిస్థితిని గుర్తించలేనటువంటి పరిస్థితి. ఒకవైపు భక్తులు క్యూ లైన్ల వద్ద జరిగినటువంటి తోపులాట్లో వారి కుటుంబ సభ్యులు కూడా అక్కడ గుర్తించలేనటువంటి పరిస్థితి, చెల్లాచెదురుగా ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగా గాయపడినటువంటి భక్తులకు ప్రాథమిక చికిత్స అందించడమే ఒక లక్ష్యంగా కూడా ప్రస్తుతం యంత్రాంగం అంతా కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో వారి వివరాలు అయితే సేకరించేటటువంటి ప్రయత్నం అయితే కనిపించట్లేదు. చాలా మంది భక్తులకు సిపిఆర్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా కోలుకుంటే గానీ వారికి సంబంధించినటువంటి వివరాలు అయితే తెలిసేటటువంటి అవకాశాలు ఉండవు. మరోవైపు గాయపడినటువంటి భక్తులకు సంబంధించి ప్రాణాపాయం తప్పించేటటువంటి ప్రయత్నం చేసేందుకు ప్రస్తుతం అధికార యంత్రాంగం అంతా కూడా దృష్టి సారించింది. ఘటనా స్థలానికి టీటీడీ యువతో పాటు ఎస్పీ సుబ్బరాయుడు చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలకు ప్రస్తుతం మరోసారి ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా కూడా సూచనలు చేస్తున్నారు. ఒకవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వారికి మెరుగైన చికిత్స అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఘటనలు చోటు చేసుకోవడంతో ఆ టికెట్ల జారీకి సంబంధించి ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఆ టికెట్లు జారీ చేయడం అక్కడ ఆపేశారా? ప్రస్తుతం అక్కడ ప్రక్రియను అయితే తాత్కాలికంగా నిలిపివేశారు. అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లు అంతా కూడా తోపులాట్లు జరిగినటువంటి నేపథ్యంలో భక్తులందరూ కూడా సంయమనం పాటించేలా ప్రస్తుతం అయితే పరిస్థితి సద్దుమణిగే వరకు కూడా టోకన్ల జారీ ప్రక్రియను అయితే టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. రైట్ మోహన్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రస్తుతం తిరుపతి వద్ద నెలకొన్నటువంటి విషాదానికి సంబంధించిన అప్డేట్ ఇది. తొక్కిస్లాట్లో దాదాపుగా 4 చనిపోయినట్టుగా మనకు అప్డేట్ అందుతోంది. ఇంకా పలువురు భక్తులకు తీవ్ర గాయాలంటగా చెప్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ చేస్తున్నటువంటి ఆ కేంద్రం వద్ద తీవ్రమైనటువంటి తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో భాగంగా 4 మృతి చెందారు. ఇంకా చాలా మంది భక్తులు గాయపడినట్టుగా తెలుస్తుంది. గాయపడిన వారిని వెంటనే రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎవరెవరు గాయపడ్డారు, ఎవరెవరు మృతి చెందారు అని తెలుసుకోవడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ ఎవరు గాయపడ్డారు, ఎవరు మృతి చెందారు అనేటువంటి పూర్తి వివరాలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి నెలకొంది. విపరీతమైనటువంటి జనాన్ మధ్య అక్కడ తొక్కిసలాట జరగడంతో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఎవరు మీరు? ఏమ్మా సైడ్ పోండి, సైడ్ పోండి. ఓ డాడీ వస్తారు. తిరుపతి విష్ణు నివాసం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 4 చనిపోయారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగింది. మృతుల్లో ఒకరు సేలం జిల్లా మేచూరు గ్రామానికి చెందినటువంటి మహిళ మల్లికగా గుర్తించారు అధికారులు. రేపు ఉదయం 5 గంటలకు వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయబోతోంది టీటీడీ. అందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాల్లో 90 కౌంటర్లను ఏర్పాటు చేశారు. అలాగే తిరుమలలో ఒకే కేంద్రంలో 4 కౌంటర్లు పెట్టారు. దర్శనం టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు పోటెత్తడం జరిగింది. తిరుపతి బైరాగిపట్టెలోని రామానాయుడు స్కూల్లో కూడా ఏర్పాటు చేసినటువంటి టికెట్ల జారీ కేంద్రంలో కూడా తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు. అక్కడ కూడా పలువురికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఏమ్మా సైడ్ పోండి, సైడ్ పోండి. ఓ డాడీ వస్తారు. తిరుపతి విష్ణు నివాసం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు. ఇప్పటి వరకు కూడా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ ఘటనా స్థలం వద్ద పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కార్తీక్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? గాయపడిన వారందరినీ కూడా హాస్పిటల్ కు తరలించారా? వారి పరిస్థితి ఏంటి? పూర్తి అప్డేట్ ఏంటి ఈ విషయానికి సంబంధించి?
రైట్ నందిని, ఏదైతే వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి టికెట్ల జారీలో జరిగినటువంటి తొక్కిసలాట్లో 2 చోట్ల జరిగిందని చెప్పాలి. ఒకటి విష్ణునివాసం అయితే, మరొకటి బైరాయపట్టి వద్ద ఉన్నటువంటి ఈ యొక్క పద్మావతి ఉద్యానవనానికి సంబంధించినటువంటి పార్క్. ఇక్కడ రామానాయుడు స్కూల్ ఉంటుంది. ఈ స్కూల్ లోపల కూడా ఏదైతే వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి టికెట్లు జారీ చేస్తుంటారో, అయితే ఆ జారీ చేసేటువంటి క్రమంలోనే ఒక డిఎస్పీ స్థాయి చేసిన అధికారి చేసినటువంటి నిర్లక్ష్యంతో పాటు భక్తులు కూడా భారీ స్థాయిలో ఊహించిన విధంగా వచ్చినటువంటి నేపథ్యంలో తొక్కిసలాట అనేది కూడా చోటు చేసుకుంది. ఏ విధంగా ఏ స్థాయిలో తొక్కిసలాట అయింది అనేది కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఉన్నటువంటి చెప్పులు మొత్తం కూడా ఇక్కడే కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఇంత తొక్కిసలాట జరిగినప్పటికీ కూడా భక్తులందరూ కూడా ఏ విధంగా ఆ యొక్క బారిగేట్లు అనేది దూకి మరీ వస్తున్నారనేది కూడా అర్థం చేసుకో. వైపు పోలీసులు కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా భక్తులు మాత్రం లోపలికి టికెట్ల కోసం వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 5 గంటలకు జారీ చేసినటువంటి టికెట్ల అన్నింటినీ కూడా కొద్దిసేపటి క్రితమే టీటీడీ ఈవో వచ్చిన వెంటనే కూడా జారీ చేయడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే అసలు ఇప్పటికీ ఈ ఘటన మీద జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు జిల్లా కలెక్టర్ తో సీఎంఓ అధికారులు కూడా ఇప్పటికే మాట్లాడడం కూడా జరిగింది. ఘటన మీద వారు కూడా ప్రతి క్షణం కూడా అప్డేట్ అనేది కూడా తెలుసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే అసలు ఈ ఘటనకు ప్రధానమైనటువంటి కారణం మాత్రం ఒక డిఎస్పీ స్థాయి అధికారితో పాటు అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యం అనేది కూడా చాలా స్పష్టంగా ఉందని చెప్పాలి. అంబులెన్స్ డ్రైవర్లు ఘటన జరిగిన వెంటనే కూడా సకాలంలో అందుబాటులోకి లేకపోవడంతోనే ఎవరైతే ఊపిరాడకుండా తొక్కిసలాటలో ఉండిపోయినటువంటి భక్తులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. వారిలో ఇప్పటి వరకు కూడా అలా 4 చనిపోయినటువంటి పరిస్థితి. సో చనిపోయినటువంటి వారందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గాయపడినటువంటి వారందరినీ కూడా తిరుపతి రియా ఆసుపత్రికి కూడా తరలించడం కూడా జరిగిందని చెప్పాలి. ఇప్పుడు గాయపడినటువంటి వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే సీఎంఓ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. అక్కడ గాయపడినటువంటి వారందరినీ కూడా అధికారులు కూడా ఓవైపు పరామర్శ చేస్తున్నారని చెప్పాలి. అయితే ఎప్పుడు కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కౌంటర్ల ద్వారా టికెట్లు అనేది కూడా జారీ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈసారి కూడా 8 ప్రాంతాలలో దాదాపు 90 కౌంటర్లకు పైగా కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఊహించిన దానికంటే కూడా భక్తులు మాత్రం రెట్టింపు స్థాయిలో కూడా రావడం కూడా జరిగిందని చెప్పాలి. ఆ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో భద్రత పరంగా కొన్ని 2,000 మందికి పైగా కూడా పోలీసులందరినీ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరినీ కూడా ఆయా ప్రాంతాల్లో కౌంటర్లలో ఏర్పాటు చేసినప్పటికీ 1-2 చిన్న తప్పిదాల వల్లే ఒకవైపు ఏదైతే విష్ణునివాసం వద్ద ఘటన కావచ్చు, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రామానాయుడు ప్రాంతంలో జరిగినటువంటి ఘటనకు కూడా కారణమైందని చెప్పాలి. ఈ ఘటన కారణంగా ఒక్కసారిగా భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడం కూడా జరిగింది. ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం కూడా ఇదే అని చెప్పాలి. నేను ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ప్రమాదం అనేది కూడా ఘటన అనేది కూడా జరిగింది. ఒక్కసారిగా ఒక భక్తుడు ఆయాసంగా ఉందంటూ కూడా ఒకరు రావడం, దాని తర్వాత మిగిలిన వారందరూ కూడా ఆయన వెంట టికెట్లు జారీ చేస్తున్నారనేటువంటి ఆలోచనతో ఒక్కసారిగా కూడా తోపులాట జరిగింది. దీంతో ఒకరి మీద ఒకరు పడిపోవడం కూడా జరిగింది. దాదాపు 60 మందికి పైగా కూడా ఒక్కసారిగా ఒకరి మీద ఒకరు పడిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. వారందరినీ కూడా హుటాహిటిన అక్కడే ఉన్నటువంటి పోలీసులందరూ కూడా లేపి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అంబులెన్స్ టీటీడీకి సంబంధించినటువంటి అంబులెన్స్ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంబులెన్సులు కావచ్చు, అంబులెన్సులు ఉన్నాయి కానీ అక్కడ డ్రైవర్లు మాత్రం లేకుండా ఉండిపోయారు. దాని కారణంగా అరగంట సేపు ఆలస్యమైంది. ఆ అరగంట సేపు ఆలస్యం 4 ప్రాణాలను కూడా బలిగుందని మాత్రం చెప్పాలి. ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే భక్తులు ఎవరైతే ఉన్నారో, గాయపడినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రతి భక్తుడు చెప్పేటువంటి మాట అదే, మమ్మల్ని పోలీసులు తీసుకొచ్చారు కానీ అక్కడ మమ్మల్ని తీసుకెళ్లడానికి ఎలాంటి వాహనము లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. సో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఏ విధంగా టోకన్లు పొందినటువంటి వారందరూ కూడా ఇప్పటికీ వస్తున్నారు. సాధారణంగా ఈ 3 రోజులకు సంబంధించి 10, 11, 12 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తర్వాత రోజుకు సంబంధించినటువంటి టికెట్లు అనేది కూడా రేపు ఉదయం 5 గంటల నుంచి కూడా జారీ చేయాల్సినటువంటి పరిస్థితి. దానికోసమే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా వేలాది మంది భక్తులు అనేది కూడా వివిధ ప్రాంతాల్లో ప్రతి కౌంటర్ వద్ద కూడా, ప్రతి కేంద్రం వద్ద కూడా, ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ యొక్క బైరాయపట్టి ప్రాంతంలో కూడా దాదాపు 4,000 నుంచి 5,000 మందికి పైగా కూడా భక్తులు ఒక ప్రాంతంలోనే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా మొత్తాన్ని కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది. సో ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. లోపల కొద్దిసేపటి క్రితం వరకు కూడా వేలాది మంది భక్తులు అనేది కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి వారందరినీ కూడా ఇక్కడ పోలీసులు ఉన్నటువంటి వారందరూ కూడా క్లియర్ చేయడం కూడా జరిగిందని చెప్పాలి. సో అయితే వీరికైతే ఇక్కడ ఇంకా కూడా టికెట్లు అనుకున్న విధంగా కూడా
అందజేయలేదు అనుకోవాలి. దానివల్లే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కూడా ముందుకు రావడం కూడా జరిగింది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఏదైతే బైరాయపట్టేడు పార్క్ వద్ద ఉన్నటువంటి మొత్తం భక్తులందరినీ కూడా వెలుపులకి పంపించేయడం కూడా జరిగింది. వారందరూ కూడా ప్రస్తుతం టికెట్ల కోసం కూడా క్యూ లైన్ లో వెళ్లి ఏ విధంగా క్యూ లైన్ లో ఆ యొక్క స్వామివారి వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి సర్వదర్శన టోకన్ల కోసం ఇప్పుడు ప్రస్తుతం ఈ పక్క ఏదైతే క్యూ లైన్ ఉందో ఈ క్యూ లైన్ లోకి పంపించడం కూడా జరిగిందని చెప్పాలి. అయితే తొక్కిసలాటలో ఊపిరాడకుండా పోయినటువంటి వారందరి పరిస్థితి కూడా ఇంకా విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మెరుగైన వైద్యం కోసం వారందరినీ కూడా సిమ్స్ కు పక్కనే ఉన్నటువంటి సిమ్స్ కూడా పంపించడం కూడా జరిగిందని చెప్పాలి. అయితే ఎన్ని గంటల నుంచి ఉండారండి మీరు? మేము ఈవినింగ్ 6:30కి వచ్చాము. అప్పటి నుంచి లైన్ లో ఉన్నాం. ఒకటేసారి 8:30కి ఒకటేసారి అందరూ బయటకు వెళ్ళిపోయారు. ఆ గేట్ లో వైర్ ఏదో ఎరిగిపోయిందని 2-3 స్పృహ తప్పి పడిపోయింది. అయితే ఇప్పటికీ కూడా ఏదైతే మీరు అడిగినటువంటి అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యానికి సంబంధించి ఇప్పటికీ కూడా టీటీడీ అధికారులు కావచ్చు ఎవరు కూడా ఇప్పటికైతే స్పందించలేదు. వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మిగిలిన వారికి ఎవరికి కూడా ఇబ్బందులు రాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని అయితే ప్రస్తుతం పెట్టుకుని ఉన్నారు. అందుకే చకచక మొత్తం జిల్లా ఎస్పీతో పాటు అందరూ కూడా చేయడం కూడా జరిగిందని చెప్పాలి. సో మరికొద్ది మంది భక్తులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి అమ్మా, అంటే ఎన్ని గంటలకు వచ్చారు మీరు? మేము ఇప్పుడే వచ్చింది, తిరుపతి మాది. ఇప్పుడే వచ్చినాం. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా కొన్ని గంటల పాటు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్ని గంటలకు వచ్చారండి? ఏం జరిగింది సార్? మేము ఉదయం 8:45కి వచ్చాం సార్. ఇక్కడే నిలబడినాము. ఇక్కడ మా ఎక్కువ ఉంది సార్. సాబతుకులు అంటే గడ్డకి ఇప్పుడు పడినాం సార్. గడ్డకి వేసుకొని పోయి ఊపిరి ఆడకుంటే చాలా బాధల్లో పడినాం సార్. మరి ఇప్పుడు లైన్ లో వచ్చినాం సార్. ఇదే కండిషన్ సార్ వాళ్ళు అందరూ ఉండి ఎంత మేలయ్యేది సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇట్లాంటి ఇబ్బంది కాదు, భారీ ఇబ్బంది. 10 నిమిషాలు ఆగింటే ప్రాణాలు పోయేది. మా అక్కకి 15 నిమిషాలు కాదని చెప్తున్నారు. ఎమర్జెన్సీ పేషెంట్ కి సిమ్స్ లో కాదని చెప్తున్నారు. బయట ఇంకా నర్సాపురం 500 మంది వచ్చినాము. ఇక్కడ ఎవరూ లేదు. 6 మందికి ఇదైంది. ఎన్ని గంటలకు వచ్చారన్నా మీరు? 12 గంటలకు వచ్చినాం లోపలికి. మా అమ్మ ఆడే వద్దాను కూడా ఆడే ఉన్నారు. రెస్పాన్సిబిలిటీ లేదు ఇక్కడ. 12 గంటలకు వచ్చామని ఒకరు, పొద్దున్న 7 గంటలకు వచ్చామని ఒకరు. సో ఇలా భక్తులందరూ కూడా ఏ టైంలో వచ్చామనేది కూడా చెప్తూ వస్తున్నారు. సో వైకుంఠ ఏకాదశి స్వామివారికి అత్యంత పవిత్రమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఆ రోజున స్వామివారిని దర్శించుకుంటే ఎంతో సంతోషం కలుగుతుంది, ఎంతో పుణ్యం జరుగుతున్నటువంటి నమ్మకంతో పెద్ద ఎత్తున భక్తులు ఈ విధంగా ప్రతి ఏడాది కూడా వస్తుంటారు. ఏదైతే వైకుంఠ ఏకాదశి కావచ్చు, ద్వాదశి కావచ్చు, ఈ 2 రోజులు కూడా అత్యంత ఇంపార్టెంట్. అయితే ఈ 10 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వారాలు తెరిచే గత కొంతకాలంగా కూడా టీటీడీ కూడా తెరిచి ఉంచుతున్నటువంటి పరిస్థితి. ఆ టికెట్ల కోసం వచ్చినటువంటి క్రమంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పాలి. ఇప్పటికీ కూడా క్యూ లైన్ అనేది కూడా దాదాపు 2 కిలోమీటర్ల మేర ప్రతి ప్రాంతంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే కూడా ఈ 3 రోజులకు సంబంధించి 1,50,000 టికెట్ల వరకు కూడా అందుబాటులో టీటీడీ ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. అవన్నీ కూడా మరి కాసేపట్లోనే పూర్తి అయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ స్థాయిలో భక్తులు అనేది కూడా అన్ని ప్రాంతాల్లో కూడా రావడం కూడా జరిగింది. ఏదైతే ఘటన జరిగిన వెంటనే కూడా ఇమీడియట్ గా స్పందించినటువంటి జిల్లా ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ఈ టికెట్ల జారీని ఇమీడియట్ గా ఇష్యూ చేస్తే గానీ ఈ సమస్యకు పరిష్కారం కాదనే ఉద్దేశంతో ఈ యొక్క టికెట్ల జారీ ప్రక్రియ అనేది కూడా ప్రారంభించారు. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కౌంటర్ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభా మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మొత్తం కూడా పోలీసులు అందరూ కూడా క్లియర్ చేశారు. వారందరూ కూడా ఏదైతే టికెట్ల కోసం క్యూ లైన్ లో ఉంటున్నటువంటి పరిస్థితి వారందరినీ కూడా 1 by 1 క్యూ లైన్ లోపలికి పంపుతూ ఉన్నారు. ఎదురు చూసేటువంటి వారందరినీ కూడా క్యూ లైన్ లోకి పంపడంతో భక్తులు కూడా కొద్దిగా శాంతించినటువంటి పరిస్థితి. సో ఈ పక్క ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రస్తుతానికి మళ్ళీ లోపలికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే గాయపడినటువంటి వారి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కొద్ది మంది ఎవరైతే కాలికి గాయమైనటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వృద్ధులకి, ఒక మహిళకు కూడా ఎనమకాలనేది కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి. మరికొందరికి భక్తులకి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. అలా 12 మంది వరకు కూడా ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి రుయా ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారని చెప్పుకోవచ్చు. సో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని నిరంతరం కూడా భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. టికెట్ల ప్రక్రియ అనేది కూడా ప్రారంభించడంతో ఆయా కౌంటర్లో ఉన్నటువంటి పరిస్థితిని మరికొన్ని చోట్ల ఏదైతే టికెట్ల కోసం తొక్కిసలాట జరగకుండా అయితే పోలీసులు అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి పరిస్థితిని అయితే తీసుకొని రావడం కూడా జరిగింది. రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. ప్రస్తుతం తిరుపతి వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి అయితే అది మనం చూస్తున్నాం. కొంతమంది భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. అలాగే
ఒక డిఎస్పీ స్థాయి అధికారి పైన కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తొక్కిసలాట్లో ఇప్పటివరకు 4 చనిపోయినట్టుగా తెలుస్తోంది. అలాగే చాలా మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే హాస్పిటల్కు తరలించి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం అక్కడ డ్రైవర్ల నిర్లక్ష్యం గురించి కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌంటర్ల వద్ద అంబులెన్స్లు ఉన్నప్పటికీ డ్రైవర్లు అక్కడ అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ప్రాణాలు కాపాడలేకపోయామంటూ కూడా వైద్యులు చెప్పినటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. వెంటనే సకాలంలో హాస్పిటల్కు తీసుకొచ్చి వైద్యం అందించి ఉంటే కొంతమంది బతికేవారు అందులో అంటూ కూడా వైద్యులు చెప్పినట్టుగా తెలుస్తోంది.